హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ ప్రణీత రాజేష్. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు బ్లాగ్ మీరు చూస్తారు. సో మార్నింగ్ నుండి కొంచెం బ్లాగ్ అనేది షూట్ చేశాను అనమాట. సో మార్నింగ్ లేవగానే కొంచెం ఇల్లంతా తుడిచేసుకొని దీపం అదంతా పెట్టేసుకున్నాను. సో బేసిక్గా ఏంటంటే ఈరోజు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా. సో పాపతోటి అస్సలు అవ్వట్లేదు అనమాట. టెంపుల్స్కి వెళ్ళడం ఎక్కడికి వెళ్ళడం అవ్వట్లేదు. సో కార్తీక మాసంలో అట్లీస్ట్ ఒకసారైనా వెళ్ళి దర్శనం చేసుకొని ఒక దీపమైనా వెలిగించొద్దాము అని చెప్పేసి ఇంకా అనుకున్నాను అనమాట. సో అందుకే మార్నింగ్ లేచి తొందరగా దేవుడిదంతా క్లీన్ చేసేసుకొని నేను స్నానం అదంతా చేసేసుకొని దేవుడి దగ్గర దీపం అనేది పెట్టేశాను. అండ్ ఇక్కడ మీరు స్వస్తిక్ చూస్తున్నారు కదా, ఇది నేను దివాళీ డిఐవైలో చేశాను అనమాట. మీరు అందరూ చూసుంటే కనుక సో చాలా మంచిగా అనిపించింది కదా. సో అది అండ్ అలానే ఎలాగో వెళ్తున్నాం కాబట్టి బుట్ట కూడా అంతా రెడీ చేసుకున్నాను. పాప వచ్చేసి పడుకుంది. సో తను లేస్తే ఇంకా తనని రెడీ చేసేసి తనకు కొంచెం పాలు తాగించేసి ఇంకా బయలుదేరడమే. మార్నింగ్ అనగా లేచాను. అలా పని అవుతుందే తప్ప అప్పటికి లేట్ అయిపోయింది అనమాట వెళ్ళడం. బట్ ఎనీవేస్ ఫైనల్లీ వెళ్ళాను, దానికి సంతోషం అనమాట. 10కి అట్లా వెళ్ళాము. 8కి 9కి అట్లా వెళ్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. అండ్ పాపకి ఇక్కడ అన్నీ రెడీ చేస్తాను అనమాట. తను వేసుకోవాల్సిన ఫ్రాక్, అలానే తనకి లోషన్స్ అన్నీ రాస్తాను కదా అవి, అండ్ డైపర్, టవల్ అన్నీ కూడా రెడీ చేస్తాను. సో మీకు వేడి వినబడింది కదా. సో తను లేచింది అనమాట. సో తను లేచాక ఇంకా తనకంతా ఫ్రెష్ అప్ అంతా చేయించాను, రెడీ చేస్తాను అనమాట తన్ని. సో షీస్ రెడీ మై క్యూట్ ఏంజల్. సో ఫ్రాక్ అదంతా వేసేసి రెడీ అయిపోయింది. ఇంకా మేము బయలుదేరడమే అనమాట. మేము ఆల్రెడీ రెడీ అయి ఉన్నాము, తన కోసమే వెయిట్ చేసాము అనమాట. కొంచెం పిల్లకి వేసాను అనమాట, బుజ్జి పిల్లక. రెడీ అయిపోయావు? ఎక్కడికి? పడతావు. ఎక్కడికి సాత్విక? బయటకంటే చాలన్నమాట, చాలా ఎక్సైట్ అయిపోతుంది. చాలా ఇష్టం అనమాట. ఆచి తీసుకెళ్తున్నామంటే తనకు అర్థమైపోతుంది, ఇట్లా రెడీ చేసామంటే దానికి అర్థమైపోతుంది ఎక్కడికో తీసుకెళ్తున్నారు అని చెప్పేసి. అండ్ ఫైనల్గా టెంపుల్ పూజ అన్నీ కూడా మంచిగా, దీపారాధన అంతా కూడా బాగా చేసుకున్నాను అనమాట. సో అక్కడ ఆ పక్కన ఇలాంటి ఒక మంచి గ్రీనరీ అండ్ ప్లస్ వాటర్ ఫాల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట వాటర్ ఫాల్స్. అవన్నీ ఫ్లో అవుతూ ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో అదంతా సీనరీ చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది మార్నింగ్. సో చాలా డేస్ తర్వాత వెళ్ళాం కాబట్టి మాకు కూడా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపించింది అనమాట. పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. సో ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అండ్ అలానే చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి ఉంది కదా అని చెప్పేసి అస్సలు ఎక్కడికి మరీ దారుణంగా అస్సలు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంట్లోనే అలాగనమాట, 4 గోడల మధ్యలో ఉంటున్నాను. సో ఇంకా కార్తీక మాసంలో అట్లీస్ట్ ఒక దీపమైన తర్వాత నాకు కుదురుతుందో అని చెప్పేసి ఇంకా వెళ్ళి మంచిగా పూజ దీపం అన్నీ పెట్టుకొని పూజ అంతా చేసుకొని వచ్చామన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ కొన్ని పిక్స్ కూడా దిగాము, పెద్దగా ఎందుకులైతే జస్ట్ ఒకటి 2 దిగాము అంతే. సో ఇగోండి మా ఫ్యామిలీ. అండ్ ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చాక దీని ఆటలు చూడండి, మామూలుగా లేవు అసలు. అండ్ చాలా అల్లరి నేర్చేసింది అనమాట మా బుజ్జిది. అన్నీ పీకేసి లాగేసి, ఇక్కడ చూడండి ఆ షెల్ఫ్లో ఉన్నవన్నీ ఎక్కి తీసేసి లాగేసింది. ఒక దగ్గర ఉండట్లేదు అనమాట. ఇంకా అది తీసి ఇది లాగి ఇది చేస్తుంది. ఇంకా వాకర్లో వేసి కిచెన్కి తీసుకెళ్ళాను అనమాట. సో అక్కడ చూడండి ఏం చేసిందో. సో దాన్ని వాకర్లో తీసుకెళ్ళి అక్కడికి పెడితే అదేమో కాలు తోసుకొని వచ్చి గరిటెల స్టాండ్ ఏదైతే పెడతారో బాస్కెట్ పడేసి దాంతో ఇట్లా ఆడుతుందన్నమాట. సో చిన్నపిల్లలు ఏం చేసినా క్యూట్గానే ఉంటాయి, మనం ఏమనలేం కాబట్టి మనం తీసి మళ్ళీ సర్దుకోవడం తప్ప ఇంకేం చేయలేము. చూడండి ఎలా నవ్వుతుందో బొక్కుమూత వేసుకొని. సో అదనమాట, అన్నీ పడేసింది ఆ కిందనన్నీ కూడాను. ఇంకా చిన్నపిల్లలు అన్నాక ఇంకంతే,
ఫుల్ పని అవుతుంది అనమాట. నాకు ఇవి సర్దుకోవడంతోనే అయిపోతుంది. ఇంకా అది పడుకున్నప్పుడు తొందరగా వంట చేయడము అండ్ మళ్ళీ తను లేచాక తనని ఆడించడం, తనకి తినిపించడం ఇదే అయిపోతుంది అనమాట నా డే అంతా కూడాను. సో అందుకనే డైలీగా పెట్టకుండా ఆల్టర్నేట్ డేస్గా పెట్టడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాను నేను. అండ్ ఒక్కొక్క మిషన్లోనే వచ్చేసి బట్టలు వేసాను. సో ఆ పని అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ప్యాకింగ్ చేయాలి. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ అకేషన్ ఉందన్నమాట. అది మీరు నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూస్తారు. ఏంటి అకేషన్, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. సో ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. సో దానికోసం కొంచెం ప్యాకింగ్ చేసేది ఉండే. అండ్ ఇక్కడ చూడండి బుజ్జిది ఎలా ఆడుతుందో, అన్నీ పీకేస్తుంది అనమాట. సాత్విక హాయ్, హలో, ఏం చేస్తున్నావు? అన్నీ పీకేస్తున్నావా? ఇక్కడికి వెళ్తున్నామని చెప్పాం కదా. సో బేబీతో కాబట్టి చాలా ప్యాకింగ్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా నేను ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను 1 by 1. సో ఒక్కొక్కటి. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఇంపార్టెంట్ అకేషన్ ఏంటి, అవన్నీ మీరు నెక్స్ట్ వ్లాగ్లో మీతో నేను షేర్ చేస్తాను అదనమాట. సో ఇప్పటికైతే సో ఇంకా ఇప్పుడైతే నేను ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. సో కావాల్సినవన్నీ ఒక్కొక్కరిగా అన్ని ఇట్లా మైండ్లో పెట్టుకున్నాను. లైక్ ఇది అది ఇది అది అన్నీ కూడాను. సో ఇప్పుడు 1 by 1 అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని ఇంకప్పుడు ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. చూడండి అక్కడ ప్లాస్టర్లు అవన్నీ తీసి ఎట్లా ఆడుతుందో. ఆ కింద ఈ ర్యాక్ ఉంది కదా, ఈ కింద ర్యాక్లోకి దూరిపోయి అన్నీ లాగేసి పీకేసి గొప్ప హడావిడి చేస్తుంది. సాత్విక ఉంటుంది ఉంటుంది మమ్మీ. అయ్యో వెళ్ళిపోయింది. ఒప్పోయిందా? ఓకే, ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ప్యాకింగ్. సో బేబీతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఏది ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ అనుకుంటాము ఇది పెట్టాలి అది పెట్టాలి అని. బట్ లాస్ట్ మినిట్లో మర్చిపోతూ ఉంటాం కదా. సో కావాల్సినవన్నీ ఇట్లా రెడీగా బెడ్ మీద పేర్చుకుంటే కనుక అప్పుడు ఏదైనా మనం మర్చిపోయినా మనకు గుర్తొస్తుంది అనమాట. సో అన్నీ వన్స్ రెడీ అయినాక అప్పుడు మనం ప్యాకింగ్ చేసుకుంటే ఏది మర్చిపోకుండా ఉంటాము. సో ఎక్కడికైనా వెళ్తున్నామంటే నేను ఇట్లనే చేస్తాను అనమాట. ఫస్ట్ ఏవేవి కావాలో అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకుంటాను. సో దాని తర్వాత లాస్ట్లోనే ప్యాకింగ్ అనేది చేస్తాను అనమాట. సో కావాల్సినవన్నీ క్లోత్స్, డైపర్స్, తన లోషన్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, అకేషన్ ఏంటి, అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. సో డోంట్ మిస్ ద నెక్స్ట్ వ్లాగ్. ఎందుకంటే అదొక మాకు చాలా ఇంపార్టెంట్ వ్లాగ్ అది, అండ్ ఇంపార్టెంట్ అకేషన్ అది యాక్చువల్లీ. సో అకేషన్ కోసం ఈ డ్రెస్ తనకి సెలెక్ట్ చేస్తాను అనమాట. సో అదేంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా మీతో షేర్ చేస్తాను. సో యా అదనమాట. అండ్ వీఆర్ ఆల్ సెట్ టు గో అనమాట. సో ఆ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగే కాబట్టి నేను కొంచెంగా షూట్ చేశాను. ఇది ఒక చిన్న ప్రోమోలాగా అనుకోండి. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని మీకు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తాను. So see you on next video. Until then stay tuned and please don't forget to subscribe to my channel friends. ఇంతవరకు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ దాని ముందు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ మీకు ఎప్పుడు రావాలి అనుకుంటే కనుక నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. అండ్ ఇఫ్ యూ డూ లైక్ మై వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అదనమాట. సో yes, so stay tuned for the next episode and next video. Okay na friends, until then bye, take care and keep smiling. And something surprise is coming up. ఎవరైనా గెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా గెస్ట్ చేయండి. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.